ఇదైతే గ్యారంటీ. సినిమా ఇంత మంచిగా ఉండని, సినిమా ప్రైజులు తక్కువ చేయకపోతే ఏదో బొమ్మలో ఏదో రూల్స్లో చూసి సినిమాకి దండం పెడతారు. నార్మల్ పీపుల్స్కి, సామాన్యంగా సంపాదించేటోనికి కూడా ఫస్ట్ డే చూడాలి, సెకండ్ డే చూడాలి, థర్డ్ డే చూడాలి ఉంటుంది కదా. అంటే పేదోళ్ళు వెళ్ళొద్దు ఆ 3 రోజులు, ఆ తర్వాత నెల సరే అన్న సినిమా థియేటర్లో బయట పెట్టండి. పాన్ ఇండియా సినిమాలు, ఇది పెద్ద సినిమాలు, ఫస్ట్ 3 రోజులు ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు. దాని తర్వాత మీరు పేదోళ్ళు, మీ దగ్గర పైసలు లేవా, తర్వాత రండి అని పెట్టి అయిపోతుంది కదా. బ్రో పుష్ప 2 బజ్ ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అన్న? సినిమా ఎక్స్పెక్టేషన్స్ కొంచెం సేపు పక్కన పెట్టానా, సినిమా టికెట్ల గురించి మాట్లాడుకుందామన్నా. అన్న సినిమాలో పుష్ప 2లో పుష్ప గంధపు చెక్కలను కొట్టేస్తుంటే రియల్గా ఈ థియేటర్ వాళ్ళు పబ్లిక్ జోబ్ల నుంచి పైసలు కొట్టేద్దామని ఫిక్స్ అయిపోయారు అన్న. అదేంటి బ్రో అన్న ఏందన్న మన టికెట్ రేట్లు ఏందన్న? అరే ఒక్కొక్క టికెట్ హైదరాబాద్లో దాదాపు మల్టీప్లెక్స్లలో 590 రూపాయలు, అంటే దగ్గర 600 రూపాయలు. ఒక ఫ్యామిలీలో ఒక 4, 5 మందో 6 మందో, ముగ్గురు అన్న ఉంటారు. అట్లీస్ట్ 3, 4 పోయి చూడనీయకుండా చేస్తున్నారు అన్న. అట్లా అసలు అంత రేట్లు ఉన్నాయి. డైరెక్ట్ ముంబైలో అయితే 3000 అంట. కొన్ని రోజులు అయితే హైదరాబాద్లో కూడా 3000 పెట్టేస్తారు. అంటే సామాన్య ప్రజలు చూడకుండా చేసే విధంగా చేస్తారు. ఒక టైంలో ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుండే 100 రూపాయలు, 150 రూపాయలు, 170 రూపాయలు, 175 రూపాయలు. ఒకవేళ టికెట్లు దొరకలేవనుకోండి, బయట ఏం చేస్తారు, బ్లాక్లలో అమ్ముతుండే. ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్గానే ఆన్లైన్లలో బ్లాక్లో అమ్మేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆన్లైన్ అంటే గవర్నమెంట్ వాళ్ళే బ్లాక్లో అమ్మేస్తున్నారు. అట్లా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు. బ్రో ఫస్ట్ 3 రోజులు టికెట్ హైక్స్ ఉన్నాయి, తర్వాత కొంత తగ్గించామని అంటున్నారు. అప్పుడు వెళ్ళి చూడొచ్చుగా బ్రో. అన్న ఫస్ట్ 3 రోజులు పేదోడు చూడొద్దా అన్న? 3 రోజుల తర్వాతనే చూడాలా? అంటే ఫ్యాన్స్ ఉంటారన్న, ఆ 3 రోజులు చూసేస్తారు. తర్వాత అయితే నార్మల్ పబ్లిక్గా చూడాలి కదా. అరే ఒక నార్మల్ పబ్లిక్కి, నార్మల్ పీపుల్స్కి, సామాన్యంగా సంపాదించేటోనికి కూడా ఫస్ట్ డే చూడాలి, సెకండ్ డే చూడాలి, థర్డ్ డే చూడాలి ఉంటుంది కదా. అంటే పేదోళ్ళు వెళ్ళొద్దు ఆ 3 రోజులు, ఆ తర్వాత నెల సరే అన్న సినిమా థియేటర్లో బయట పెట్టండి. పాన్ ఇండియా సినిమాలు, ఇది పెద్ద సినిమాలు, ఫస్ట్ 3 రోజులు ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు. దాని తర్వాత మీరు పేదోళ్ళు, మీ దగ్గర పైసలు లేవా, తర్వాత రండి అని పెట్టి అయిపోతుంది కదా. ఇదేందన్న అంటే ఒక స్టాండర్డ్ ప్రైస్ అనేది తీసుకురావాలన్న. ఈ గవర్నమెంట్ కూడా ఇండైరెక్ట్గా గవర్నమెంట్ దోచుకునే విధంగా అయితే ఇక చేస్తుంది. ఎందుకంటే మొన్న కల్కి సినిమా కావచ్చు, RRR సినిమా కావచ్చు, బాహుబలి 2 కావచ్చు, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ప్రైజు. పాన్ ఇండియా సినిమాలకు ఒక ప్రైజ్ పెట్టండి, కానీ స్టాండర్డ్గా పెట్టండి. ఒకటే ప్రైజ్. ఆ పాన్ ఇండియా సినిమాలో ఇంత ప్రైజ్ ఉంటుంది, అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. చిన్న సినిమాలో ఇంత ప్రైజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాకి ఒక రేటు, ఈ సినిమాకి ఒక రేటు. ఏందన్న దగ్గర అయితే 3000 అంట ముంబైలో. హైదరాబాద్లో కూడా 3000 తీసుకొస్తారు, 5000 కూడా చేసేస్తారు. ఇట్లనే ఖాళీగా ఉంటాయి. ఓకే, ఓవరాల్గా ఏం చెప్తారు మరి? ఏం చెప్పలేదు ఏం లేదన్న. సినిమా టికెట్ల రేట్లు ఏవైతే ఉంటాయో అవి అనేది స్టాండర్డ్గా తీసుకొచ్చారు అనుకోండి. నార్మల్ పబ్లిక్ అయినా సరే, ఫ్యాన్స్ అయినా సరే, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అని కాకుండా ప్రతిరోజు అంటే సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో అన్ని రోజులు చూస్తారు. ఇంకోటి 5 డేస్ ఏదైతే ఉంటుందో ఆ 5 డేస్లో చూడడం అనేది మెయిన్గా ఆపేస్తారన్న. ఇన్ని రేట్లు, ఇంతగానం ప్రైజ్ ఉన్నదని వాళ్ళకి మైండ్లో వచ్చేసరికి ఒకటే వస్తుంది అన్న మైండ్లో. అరే కొన్ని రోజులు ఆగితే ఓటీటీలో వస్తుంది, లేదంటే ఏదో రూల్సో ఏదో బొమ్మనో అలా చూద్దాం అయిపోతుంది, సినిమా థియేటర్కే ఓవద్దు రాబాయ్ అంటే దండం పెట్టేస్తారు అన్న సినిమాకి. ఇదైతే గ్యారంటీ. సినిమా ఇంత మంచిగా ఉండని, సినిమా ప్రైజులు తక్కువ చేయకపోతే ఏదో బొమ్మలో ఏదో రూల్స్లో చూసి సినిమాకి దండం పెడతారు అంతే.